ఏసేపు కూడా పొలంలో అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక విశ్వాసి పాదాలకే ఎంత విలువ ఉంది. ఒక విశ్వాసి పాదము ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. మరి సేవకుడికి దేవుడు ఇంకెక్కువ ఇచ్చాడు కృప. సేవకుల పాదాల గురించి చెప్తున్నప్పుడు మీ పాదాల యొక్క విలువ కూడా తెలుసుకోవాలని కొంతమంది అనుకుంటారు. మాదేముందిలే, మా జీవితం ఏముందిలే, మా దరిద్రం అనుకుంటారు. దరిద్రమే కాదు నువ్వు. యేసు రక్తంతో కడగబడిన బిడ్డవు నువ్వు. దేవుడు నీ పాదాన్ని ఆశీర్వదించాడు. అడుగుపెట్టు. ఉద్యోగాలనైనా, వ్యాపారాలనైనా, ఇంకొక చోటైనా యేసు నామంలో నీ పాదంతో అడుగుపెట్టు. అద్భుతములు జరుగునుగాక, ఆశీర్వాదం జరుగునుగాక. చెప్పు, నీ బంధువులతో రూఢిగా చెప్పు. అడుగుపెట్టామంటే ఆశీర్వాదం. ఈ సేవకుల పాదములు, దేవుడు సేవకుల పాదములకు ఎంతో విలువనిచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ పాదములకు అంత విలువ కలిగిందో చెప్తా. అందుకే సేవకులు మీ ఇంట్లో వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసేది. సమర్పణ గల సేవకులు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన సేవకులు, సేవే వాళ్ళ ప్రాణముగా భావించే సేవకులు, దేవుడే మా స్వాస్థ్యం అనుకుని సేవ చేస్తున్న సేవకులు, గొర్రెలను పడే విశ్వాసుల కొరకు ప్రాణాన్ని పెట్టే సేవకులు, లోకాన్ని సమస్తాన్ని సేవ కొరకు విడిచిపెట్టి వచ్చిన సేవకులు, మీరే మా కుటుంబముగా భావించుతున్నటువంటి సేవకులు, మీ కొరకే ప్రతినిత్యం ప్రార్థించే సేవకులు. మరి మా పాదాలకు దేవుడు ఎంత విలువిచ్చాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, సేవకుల పాదములు పర్వతముల మీద సుందరమైనవి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. సేవకుల పాదములు సుందరమైనవని. ఏ సేవకులో ఎంతో మంది సేవకులు ఉన్నారు, సమర్పణ లేని వాళ్ళు, దేవుని యొక్క సేవోపకరణములను మోయని వాళ్ళు, పరిశుద్ధత లేని వాళ్ళు, సేవకులమని చెప్పుకుంటూ పరిశుద్ధత లేని వాళ్ళు, సేవకులమని చెప్పుకుంటూ సువార్త ప్రకటించరు, సమాధానం ప్రకటించరు, రక్షణ ప్రకటించరు, సియోను గురించిన వార్త ప్రకటించరు. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎన్నిసార్లు అడుగు పెట్టినా నిష్ప్రయోజనం. ఎలాంటి సేవ